ఈ రీతిగా సెలవిస్తా ఉంది. యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువగలది, ఒకరిని జన్మదినము కంటే మరణ దినము మేలు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఒక వ్యక్తి మరి ప్రభు దగ్గరకు వచ్చేసి అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేనేం మంచి కార్యం చేయాలన్నప్పుడు మరి ప్రభు చెప్తూ వచ్చినాడు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు అంటే అవన్నీ బాల్యం నుండే నేను పాటిస్తున్నాను అన్నప్పుడు, అయితే నీకున్నదంతా అమ్మేసేసి నన్ను వెంబడించు అన్నప్పుడు వాడు మిక్కిలి ఆస్తి గలవాడు గనక వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడట. ఈ లోకంలో మనిషి బ్రతికున్నంత వరకు మానవుడు మరి ఈ లోకాన్ని బాగా ప్రేమిస్తున్నాడు. బైబిల్ అంటుంది, శరీరాశ నేత్రాశ జీవపు డంబం అది తండ్రి వలన పుట్టినది కాదు. దేవుని రాజ్యం అంటే నీతి, దేవుని రాజ్యం అంటే సమాధానం, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మానవుడు శాశ్వతమైనటువంటి జీవితం కొరకు జీవించాలని ఆశపడుతున్నాడు, శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు, కానీ వాని వల్ల కావడం లేదు. ఎందుకొరకంటే బైబిల్ అంటుంది, ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనము అని దేవుని వాక్యం అంటుంది. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మకు స్వార్థము, గర్వము, అహంకారం ఉండదండి. ఈ శరీరంతో ఉన్నంత వరకు ఈ శరీరానికి ఏముంటుందంటే ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఈ శరీరంతో జీవిస్తున్నంత వరకు మానవుడి జీవితాన్ని స్వార్థం వెళ్తూ ఉంటుంది, పాపం వెళ్తూ ఉంటుంది. పాపంలో జీవిస్తున్న ఏ వ్యక్తి నిత్యము సృష్టించినటువంటి నిత్యుడైన దేవునితో మానవుడు ఉండలేడు. అందుకనే బైబిల్ గ్రంథంలో మరి ఒక మాట, శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని అడుగుతున్నారు. లూకా సువార్త 9వ అధ్యాయము 56వ వచనం. అంతటా వారు మరొక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమును వెలుచుండ ఒకడు, నీవెక్కడికి వెళ్ళను వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బర్రెలను ఆకాశ పక్షులకు నివాస స్థలము కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలం లేదని అతనితో చెప్పాను. ఆయన మరొకంతో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకునేమో, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. మరొకడు, ప్రభువా నీ వెంట వచ్చడం గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు పుచ్చుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచువాడు దేవుడు రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. అయితే ఎవరు దేవుని రాజ్యానికి వారసులు, ఎవరు ఈ లోకయాత్రను ముగించిన తర్వాత ఈ సృష్టి అంతటినీ కలిగిన జీవం గల దేవునితో ఉంటారు అని అన్నప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, ప్రభు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించు అని అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానంటే ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గుడి స్థలాలు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలం లేదు. ఈ సృష్టి అంతటినీ కలిగిన భగవంతుడు మరి ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు అంటే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, వారు తమ మనస్సులో దేవునికి చోటినోళ్ళకి పోయారు కనుక చేయరాని కార్యం చేయటకు భ్రష్ట మనసుని వారికి అప్పగించిన అంటున్నాడు. భగవంతుడు నివసించే స్థలం ఏంటంటే మానవుడి యొక్క మనసు. కానీ ఆ మనసులో మానవునికి చోటు లేదు, కానీ మనిషి మాత్రం ఆశిస్తూ ఉన్నాడు ఆ భగవంతుల్లో చోటు ఉండాలి, భగవంతుడి రాజ్యంలో చోటు ఉండాలని మానవుడు ఆశిస్తున్నాడు. మన ఇంట్లో ఒక వ్యక్తికి అవకాశం ఇయ్యము, మనం ఒక వ్యక్తికి ఒక ముద్ద అన్నం పెట్టము, ఒక వ్యక్తిని మనం ప్రేమించము, కానీ మనకు వాళ్ళ గృహాల్లో చోటు ఉండాలి, వాళ్ళు మనకు భోజనం పెట్టాలి, మన అవసరానికి అందరు ఉండాలి, కానీ ఇతరుల అవసరాలకు మాత్రం మనము అవసరం లేదంటే బ్రతుకుతుంటారు చాలా మంది. నిజమంటారా కాదంటారా? లోకమంతా ఏ విధంగా ఉందంటే మనుషులు స్వార్థపరులు, బింకంలాడువారు, దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకునేవారు. దీని అంతటికి కారణం ఏంటంటే మానవుడు దేవుడి యొక్క మనసు ఏంటో మానవుడు మనసు ఆ విధంగా మారినప్పుడు మానవుడు దేవునితో ఉండగలుగుతాడు, దేవుని రాజ్యంలో ఉండగలుగుతాడు. కానీ దేవుని రాజ్యానికి వారసుడిగా మానవుడు బ్రతకాలంటే మానవుడితో అయ్యే పని కాదు. అందుకనే దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. ఈ సృష్టి యావత్తుని కలిగిన జీవము గల దేవుడు మానవుని మరణంలో నుండి జీవులోకి దాటించాలని, మరణ వేదనను తొలగించాలని, మానవుడి జీవితాలు వెళ్తున్న ఆఖరి శత్రువైన మరణం నుంచి మానవుని విడిపించాలని. మరణం ఎందుకుందయ్యా మానవుడి జీవితంలో అంటే, మానవుడి జీవితంలో పాపం ఉన్నది కాబట్టి మరణం ఉన్నది. పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప విస్తరించాలి, కృప ద్వారా మానవుడు రక్షించబడాలి. దేవుడు ఏమై ఉన్నాడంటే కృపా సత్య సంపూర్ణై ఉన్నాడు, కానీ మానవుడు పాపాన్ని వదిలిపెట్టట్లేదు కనుక ప్రతి వ్యక్తికి మరణం ఉంది. ఏందయ్యా మరణం అంటే, నరుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు, ఆయాసం దుఃఖమైన బైబిల్ అంటుంది. కానీ దేవుని వాక్యం ఎప్పుడు ఉంటుందా ఈ భూ సంబంధమైన మరణం గురించి మాట్లాడదు. మరణం అనగా నిత్య నరకము, అగ్నిగుండము. ఎందుకంటే ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణము లేదు. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు, ఆత్మ అయి ఉన్నాడంట. ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. నువ్వు మనుషులను మంటి కింద మార్చున్నావు, రమ్మని తిరిగి సెలవిస్తున్నావు. యెహోవా ఆత్మ నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుని ఆత్మ మానవుతో ఉన్నంత వరకే మానవుడికి జీవం.
దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ మట్టి దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత మానవుడిలో దేవుడు పెట్టిన ఆత్మ అనేది ఒకటి ఉంది. అయితే ఆ మరణం ఏంటంటే బైబిల్ అంటుంది నిత్య నరకము, అగ్ని, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, విగ్రహారాధికులు అగ్ని గంధకముల గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇది భూ సంబంధమైన మరణము, సాధారణమైన మరణం. అయితే ఈ సాధారణమైన మరణం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో వస్తుంది. అందుకని ఈ సాధారణమైన మరణానికి దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువగలది. ఒకటి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఈ క్రీస్తును కలిగి క్రీస్తు రక్తంలో కడగబడి పాపమును వదిలేసినటువంటి ఒక వ్యక్తి ఈ లోకయాత్రను ముగిస్తే, అయితే ఈ మరణం అనేది నెక్స్ట్ జీవానికి ప్రమోషన్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినను నమ్మేడలా అదే ప్రకారము క్రీస్తు నందు నిద్రించిన వారిని ఆయన మరలా తీసుకొని వస్తాడన్న మాట మనం చూస్తాం. మరణం అనేది ఏ విధంగా మార్చబడ్డదంటే నిద్రగా మార్చబడుతూ వచ్చింది. ప్రేమ బిడ్డలారా, ఇక్కడ వ్యక్తి అడుగుతాను, అయ్యా కొంచెం మాట్లాడవచ్చు, నీ మాట మాట్లాడబడుతుంది. బాగా గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తా అంటున్నాడు. ఎందుకు, ఎంతవరకు వెంబడించాలంటే, నిత్యం నేను నీతో ఉండాలనుకుంటున్నా, నిన్ను వెంబడించాలంటే ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూటి స్థలాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకు చోటు లేదు. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడంట. పక్షులు ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణమైన తర్వాత అవి ఎక్కడికి వస్తాయంటే గూటి కాడికి వస్తాయి. ఈరోజు మనం LIC ఆఫీస్ దగ్గర మనం నివసిస్తూ ఉన్నాం. హైదరాబాద్ వెళ్తాం, నేను కూడా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేది ఉంది. చాలా ప్రాంతాలకు మనం ప్రయాణం చేస్తాం, కానీ సాయంత్రం కాగా ఎక్కడికి వస్తాం, మన ఇల్లు ఏడుందో ఆడికి వస్తాం. బాగా గమనించండి, మనకంటే ఒక పర్మనెంట్ ప్లేస్ ఉంది, అది శాశ్వతమైంది, అది నిత్య విశ్రాంతి. అయితే నీతో పాటు వస్తే నిత్యమైన బ్రతుకుతానని ఆశ కలిగి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూటి స్థలాలున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలము లేదు. నా స్థలం ఏంటయ్యా అంటే దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీకు తెలియదా? నా ఆలయం ఎవరంటే నువ్వు, నా ఆలయం నేను నివసించే స్థలం ఏంటంటే నీ మనసు. ఏ వ్యక్తి అయితే నన్ను అంగీకరిస్తాడో, యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరిస్తే ఆ వ్యక్తి రక్షించబడతాడంట. ఈ సృష్టి యావత్తుగా జీవం గల దేవుణ్ణి ఏ వ్యక్తి తన మనసులోకి తీసుకుంటాడో ఆ జీవం గల దేవునికి ఏం లేదు అంటే మరణం లేదు. బైబిల్ అంటుంది, క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని నమ్మినాడులా. క్రీస్తు మృతి పొందినాడు, తిరిగి లేస్తున్నాడు. ఎందుకంటే మరణం, ఈ లోక సంబంధమైన మరణం ఇది పర్మనెంట్ కాదు. ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ? మరణముకున్న బలమంతా కూడా ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను, తప్పు చేసేవానికి శిక్షించాలి. అయితే శిక్ష యావత్తు తాను భరించి, మరణ శాస్త్రం ఎక్కడ ఉందో మరణ శాస్త్రం రాసిన వాడిని మరణం ఆవశ్యకం. సృష్టి యావత్తు కలిగిన జీవము గల దేవుడు మానవుడి పండుగ దినముగా నిశ్చయముగా నువ్వు చచ్చదు అని చెప్పినాడు. మానవుడి జీవితాన్ని వెళ్తున్న ఈ మరణాన్ని కొట్టివేయడానికి ఆయన కలవరిశిలలో చూరుడు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మరణించి ఆయన తిరిగి లేచి, ఇక నా మీద మరణము ఏ విధంగా అయితే ప్రభుత్వము చేయలేదో నా రక్తంలో కడగబడి నాకు ఏ వ్యక్తి తన మనసులో చోటిస్తాడో ఆ వ్యక్తి జీవితాన్ని కూడా ఇక మరణము ఏలదు అని ఆయన సిలువలో ఉన్నప్పుడంట ఆయన ప్రాణం విడిచినాడు. ప్రాణం విడవగానే ఏం జరిగిందంటే బండలు బ్రద్దలు అయినాయి, సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది మృతులు ఏమైపోయినారంటే సజీవులుగా తిరిగి లేపబడుతూ వచ్చినారు. అందుకని బైబిల్ అంటుంది, రోమిలకు రాసిన పత్రిక 1వ వచనంలో, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరణం లేని జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మరణ శాస్త్రాన్ని కొట్టివేస్తున్నాడు. అయితే కొట్టివేసిన నా ప్రభు ఈ లోకంలో జీవిస్తూ 33 సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు తన శిష్యులు తనను అడుగుతూ వచ్చినారు, తను వెంబడించండి అయ్యా అంటే వాళ్ళు ఏం చేసినారంటే, అయ్యా నిత్య జీవానికి వారసిన వాడికి మేము ఏం చేయాలి, నీ ఎంట మేము వస్తామంటే ప్రభు అన్నాడు, మీరు నా ఇంట రాలేరయ్యా. ఎందుకు రాలేరంటే, నా ఇంట రావాలి అంటే మీకు చాలా లగేజ్ ఉంది, ఆ లగేజ్ అంతా వదిలేయాలి. బాగా ఆలోచించండి. కారణం ఏంటి అంటే ఆకాశ పక్షులకు గూటి స్థలాలనే కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలము లేదు. నన్ను వెంబడించాలంటే మీ జీవితంలో మీరు కొన్ని వదిలేయాల్సినవి ఉన్నవి, అవి వదిలేసే తప్ప మీరు నన్ను వెంబడించలేరు. అయితే నన్ను వెంబడించనగా నా వ్యక్తి అంటున్నాడు, అయ్యా మా నాన్న చనిపోయినాడు, కొంచెం సమాధి చేసి వస్తా అంటున్నాడు. బాగా ఆలోచించి, నా తండ్రి చనిపోయినాడు, ఇప్పుడు నేను ఏం చేయాలా, సమాధి చేసి వస్తా అంటున్నాడు. సమాధిని వదిలిపెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు మరి ప్రభువుని నన్ను వెంబడించండి అంటే ఎవరైనా వెంబడిస్తారో చెప్పండి? సమాధి అయిపోయినాక ఇంకేమైనా పని, సమాధిని పెట్టుకొని మనం ఏ పని ఏమి? ఎందుకంటే మానవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడంటే మీ సమాధికి చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. బాగా ఆలోచించారు. ప్రభు అన్నాడు, అయితే నిత్యము బ్రతకాలి. నీవు అనుకుంటున్నావు ఈ భూ సంబంధమైనటువంటి మరణము దృష్టిలో చాలా విలువైన అనుకుంటున్నావు,
ఈ కార్యక్రమం చాలా విలువైంది అనుకుంటున్నావు. అంతకంటే విలువైనటువంటి ఈ కార్యక్రమం ఏంటంటే నన్ను వెంబడించడం. ఏందయ్యా అంటే నువ్వు వెంబడిస్తుంది ఎవరన్నా అంటే ఇగో ఆయన పునరుత్థానమును జీవమును నేనే, బ్రతికిన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడికి చనిపోడు అంటున్నాడు. అయితే జీవమై ఆయన ఏమైనాడంటే జీవమై ఉన్నాడు. ఆయన ఏమైనాడంటే ఊపిరై ఉన్నాడు. ఒక బెతాని అనే గ్రామంలో లాజరు అనే వ్యక్తి చనిపోయినాడు. అక్కడ ప్రభు వచ్చినప్పుడు మార్త మరియలు అంటారు, ప్రభువా నీవు ఇక్కడే నా సహోదరుడు చనిపోయేవాడు కాడు. ఏమొచ్చిందయ్యా అక్కడ? నిత్య జీవం వచ్చింది. లాజరు సృష్టించిన దేవుడు ఎక్కడికి వచ్చినాడు? లాజరు బయటకు అంటే చనిపోయిన లాజరు తిరిగి లేస్తున్నాడు. ఏసారి చూడడానికి కాదు, చనిపోయి తిరిగి లేచిన లాజరు చూడడానికి ప్రజలు వచ్చినారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు అనే మాటలు కూడా చరిత్ర లేదు. కారణం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచినాడు, చనిపోయిన వారిని తిరిగి లేపినాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు సజీవుడుగా అందరు కనబడుతూ అందరి మధ్యలో జీవిస్తూ అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమే వెళ్ళిపోయినాడు అని చెప్పినాడు. నేను ఏ విధంగా వెళ్తున్నాను, మరలా తిరిగి ఆ విధంగా వస్తాను. కాబట్టి నన్ను కలిగిన వారు, నా ఆత్మను కలిగిన వారు ఏమాత్రము మరణించరు అని చెప్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే ఇగో నేను స్థలం సిద్ధపరచవెళ్తున్నాను, నేడు స్థలంలో మీరుడాగా నేను మరలా వస్తా. ఆ వ్యక్తి అన్నాడు, నా తండ్రి మరణించినాడు, సమాధి చేసి వస్తాడు. ప్రభు అన్నాడు, మృతులను పాతి పెడతారు, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పినాడు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చినాడు, అయ్యా నువ్వు నన్ను వెంబడించంటే, లేదా జర ఇంట్లో నేను ఇంటికి వెళ్ళేది ఉంది, ఇంటికాడ కొంచెం నా ఫ్యామిలీ దగ్గర నేను కొంచెం పర్మిషన్ తీసుకొని వస్తా అని చెప్పినాడు. ప్రభు అన్నాడు, నాగలి మీద చేతి వేసి వెనుక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. అయితే ఒక వ్యక్తి ఏమో ఇంటిని బాగా ప్రేమిస్తున్నాడు దేవుని కంటే ఎక్కువగా, ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ భూసంబంధ కార్యక్రమాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేనికి దూరం అయినారంటే ఆ నిత్య జీవాన్ని ఇచ్చే దేవునికి వీళ్ళు దూరం అయిపోయినారు. ఈ లోకంలో సీరియల్ వదిలిపెట్టలేం, సినిమాలు వదిలిపెట్టలేం, అబద్ధాలను వదిలిపెట్టలేం, స్వార్థాన్ని వదిలిపెట్టలేం, గర్వాన్ని వదిలిపెట్టలేం, అహంకారాన్ని వదిలిపెట్టలేం, చెడ్డ మాటలు వదిలిపెట్టలేం. మనం వదిలిపెట్టకూడదు చాలా ఉన్నాయి మన జీవితంలో. చెయ్యకూడది, ఆడకూడది, తినకూడది, తాగకూడనిది మన జీవితాన్ని పతనం చేస్తుంది, ఎంతో మన జీవితాన్ని ఆలుతూ ఉంది. అయితే దీన్ని వదిలిపెడితే తప్ప మనల్ని సృజించిన దేవునితో మనకు సావాసం కూడదు. వెలుగుకు చీకటి పొత్తెక్కడ, నీతికి పాలెక్కడ, విశ్వాసికి పొత్తెక్కడ. నేను సృజించిన దేవుడు ఏమైనాడంటే పరిశుద్ధుడై అన్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పినాడు. ఈ సృష్టి యావత్తును కలిసిన జీవమగల దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన జీవమగలిగిన వాడై ఉన్నాడు. ఆయన వెంబడించాలి అంటే మనలో ఉన్న అపవిత్రతను వదిలిపెట్టాలి, మనలో ఉన్న కామాన్ని వదిలిపెట్టాలి, క్రోధాన్ని వదిలిపెట్టాలి, స్వార్థాన్ని వదిలిపెట్టాలి, గర్వాన్ని వదిలిపెట్టాలి, అహంకారాన్ని వదిలిపెట్టాలి. దేవునికి ఇష్టం లేనిది ఏది మన జీవితంలో ఉన్నా దాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన వ్యక్తి ఎక్కడుంటాయంటే మనల్ని కలగజేసిన దేవునితో ఉండగలుగుతాడు. అందుకనే ఒకడు అన్నాడు, నేను సమస్తమును వదిలిపెట్టి నేను నిన్ను వెంబడిస్తున్నా, నాకేంటి అని అన్నాడు. అయితే ప్రభు చెప్పినాడు, పునరుత్థానమందు 12 సింహాసనాలలో మీరు కూడా ఏమవుతారంటే రాజులుగా ఉండబోతున్నారని చెప్తూ వచ్చినట్టు. అక్షరం ముక్క రాదండి, అడ్వకేట్లు అయిపోయినారు. విద్యలేని పామరులు ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వచ్చినారు బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఓ మరణమాన్ని, ఎందుకంటే నిరీక్షణ ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా మీతో నిద్రించిన వారి గురించి మీకు తేలకుండా ఉండడం నాకు ఇష్టమో లేదు. ఎందుకంటే ఈ మరణాన్ని దేవుడు ఏ విధంగా మార్చేసినాడంటే నిద్రగా మార్చేసినాడు. ఎందుకంటే జన్మదినం కంటే మరణదినం మేలని చెప్పినాడు. ఎందుకయ్యా మేలు అంటే వాళ్ళు ఈ లోకంలో ప్రయాసాన్ని మానినారు. ఈరోజు చనిపోయిన వాడంట పగబెట్టుకోడు, పగ నుంచుకోడంట. ఎందుకంటే వాళ్ళు అన్ని మరవబడతారు అని చెప్పేసి వాళ్ళు నిత్య విశ్రాంతిలోకి వెళ్తారని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఈరోజు నిజంగా సామ్యూయల్ గారు ప్రభుత్వం నిద్రించినారు. తను ఎక్కడి నుంచి వచ్చినాడు అక్కడికి వెళ్ళిపోయినాడు. అందుకని బైబిల్ ఈ రీతిగా అంటుంది, నింపబడిన దినములలో ఒకటైనను కాకముందే మీ దినముల సంఖ్య నా గ్రంథములో లిఖితమైన. సమూయేలు గారు ఎంతకాలం బ్రతకలను అంతకాలం బ్రతికినాడు అని లోకయాత్రను ముగించినాడు. ఆయన నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయినాడు. ఈరోజు ఆయన ఎక్కడున్నాడయ్య అంటే నిత్య విశ్రాంతిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. అయితే కారణం ఏంటంటే ఆయన క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు, క్రీస్తుని అంగీకరించినాడు. ఈరోజు ఎవరైతే మనం సృజించిన దేవునితో సావాసం కలిగి ఉంటారో, తెలిసిన పాపానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారి జీవితంలో ఏం లేదా అంటే మరణము లేదు. కాబట్టి ఆయన చనిపోయినాడని మనం భౌతికంగా మనకు దూరమైనాడు అంతే, కానీ ఒక దినాన తప్పకుండా ఆయనను మనము చూస్తాం. అందుకని యేసు రక్తము ప్రతి పాపం నుండి మానవుని పవిత్రపరుస్తుందంట. అన్న ఒక 5 నిమిషాలు తండ్రి బాగా ఆలోచించండి ప్రేమ దేవుని. ముగిస్తున్నాను. మన జీవితంలో మరణం లేని జీవితాన్ని జీవించాలి అంటే ఒకే ఒక మార్గం, అదే మార్గం నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నాడు దేవుడు. ఆ జీవం కలిగిన దేవునితో ఏ వ్యక్తి సంబంధాన్ని కలిగి ఉంటాడో, ఆ జీవం కలిగిన వ్యక్తి, జీవం కలిగిన దేవుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, తెలిసిన పాపానికి ఏ వ్యక్తి అయితే దూరంగా ఉంటాడో ఆ వ్యక్తి నిత్య జీవానికి వారసుడుగా ఉంటాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక నీటి మూలంగా ఆత్మూలంగా జన్మిస్తే కానీ వాడు దేవుడి రాజ్యానికి వారసుడు కాదు. కాబట్టి మనం స్నానం చేస్తే ఏమైందంటే మనం మురికిపోతా ఉంది.
అదేవిధంగా మన మనసుతో ఏకాంతంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నీ రక్తచేత నన్ను కడగలడు, మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది, మన మనసు పవిత్రమవుతుంది. పవిత్రమైన మన మనసులో ఆయన ఉంటాడు. ఏ వ్యక్తిలో అయితే ఆ ప్రభు ఉంటాడో, ఏ వ్యక్తిలో అయితే దేవుని ఆత్మ నివసిస్తుందో ఆ వ్యక్తి జీవితమును మరణము ఏమాత్రం ఏమీ చేయలేదు. కాబట్టి మరణానికి భయపడాల్సిన అవసరము లేదు. నిజంగా సమూయేలు గారు ఆయన క్రీస్తునందు మరి నిద్రిస్తున్నాడు అంతే. ఒక దినాన్ని లేస్తాడు. మనం కూడా రాత్రి నిద్రపోయినాం, పొద్దున లేచాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఆయన ఏం చేసినాడంటే ఇప్పుడు ఆయన నిద్రిస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎవరితో కూర్చున్నాడంటే మనం రాత్రి అంతా నిద్రపోయినాం, ఉదయం కాగానే వికారాబాద్ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఈ భూస్థాపన కార్యక్రమంతో మనం మేలుకై వచ్చి కూర్చున్నాం. ఆయన కూడా శిరసమానంగా ఈ లోకయాత్రను ముగించుకున్నాడు, ఇక్కడ నిద్రించినాడు. ఆయన ప్రభుతో పాటు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నారు. ఇద్దరు కూడా చనిపోయినారు. ధనవంతుడు చనిపోయినాడట, వేదనకర స్థలంలోకి వెళ్ళిపోయినాడట. దరిద్రుడంట దేవదూతలు కొనుక్కోబడి అబ్రహాం రొమ్మను ఆనుకొని నెమ్మది పొందుతున్నాడంట. అయితే ఈ ధనవంతుడు అక్కడ వేదనకర స్థలం నుంచి మొరపెడుతున్నాడు, అయ్యా భూమి మీద నా సహోదరులు ఉన్నారు, ఇగో నా భూస్థాపన కార్యక్రమం చాలా మంది వచ్చినారు, అయితే వాళ్ళు కూడా ఒకవేళ ఆ లోకయాత్రను ముగిస్తే ఈ వేదనకరమైన స్థలంలోకి వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే నేను భూమి మీద ఉన్నప్పుడు ధనాన్ని ప్రేమించిన, లోకాన్ని ప్రేమించిన, తిన్నా తాగిన, నా ఇష్టానుసారం జీవించిన, అయితే పాపమును కలిగి జీవించిన, కాబట్టి దానికి ప్రాయశ్చిత్తముగా ఈ మరణాన్ని నేను అనుభవిస్తున్నా. అయితే నా బంధువులు ఆ మరణంలోంచి వాళ్ళు విడిపించబడాలి, వారి దగ్గర నీ దగ్గర ఉన్న దైవజనులను పంపియు అని చెప్పేసి అక్కడ ఆయన మొరపెడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నేనైతే అగ్నిగుణంలో యాతన పడుతున్నాను, నీ దగ్గర లాజరు అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఒక నీటి చుక్క నా దగ్గరికి పంపిస్తే నేను ఇక్కడ నెమ్మది పొందుతానంటే ప్రభు అన్నాడు, నీకు నాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది, ఇక్కడ వాళ్ళు అక్కడికి రారు, అక్కడి వారు ఇక్కడికి రారు. కాబట్టి భూమి మీద ఆల్రెడీ సేవకులు ఉన్నారు, ఆల్రెడీ దైవజనులు ఉన్నారు. వాళ్ళ మాట వింటే, నా మాట విన్నట్టయితే ఎవరైతే నా రక్తంలో కడగబడతారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఈ లోకంలో బ్రతుకున్నంత వరకే మంచి చెడు ఏదైనా, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనం ఇంకేం చేయలేము. ఎందుకంటే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత క్షమాపణ అవకాశము లేదు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు దొంగలు ఉన్నారు ప్రభుతో పాటు. ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక ఆయన అంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, అయ్యా నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అని అంటున్నాడు. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావంటే ఆ దొంగ ఇన్స్టెంట్ గా మెరకలు జరిగింది. ఆ వ్యక్తి దేవునితో పాటు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. బ్రతికున్నప్పుడు క్షమాపణ అడుకోవడానికి అవకాశం ఉంది, సరి చేసుకోవడానికి అవకాశం ఉంది, నీతిగా బతకడానికి అవకాశం ఉంది, మనం సృజించిన జీవం గల దేవుని మన మనసులో అంగీకరించడానికి అవకాశం ఉంది, తెలిసిన తప్పును ఒప్పుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంది. కానీ లోకయాత్ర ముగించిన తర్వాత అవకాశము లేదు. అందుకనే ప్రతి ఒక్కరం ఈ లోకయాత్రను ముగించాల్సిందే. కానీ బ్రతికున్న మనతో తెలియజేస్తుంది ఆ మరణము. దావీదు అంటాడు, లోకులందరూ వెళ్లాల్సిన మార్గంలో నేను వెలుచున్నాను. ఒకరు ముందు ఒకరి తర్వాత అందరం వదిలిపెట్టి వెళ్లాల్సిందే. నరునాయుషుడు 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు, అది ఆయాసము దుఃఖమే. ఈ లోకంలో ఎవరు కూడా 1000 సంవత్సరాలు బతకడానికి ఎవరు కూడా రాలేదు. ఒకరు ముందు ఒకరి తర్వాత అందరం వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. ఎందుకంటే వెలుగున్నది కాబట్టి చీకటి ఉంది, దేవుడు కాబట్టి దయ్యం ఉంది, స్వర్గం ఉంది కాబట్టి నరకం ఉంది. కాదని వాదిస్తే అది వాస్తవమే అని మన మనస్సాక్షి మనకు చెప్తా ఉంది. కారణం ఏంటంటే మన మనసులో ఆల్రెడీ దేవుని ఆత్మ ఉంది, దేవుడు మనలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు, మన మనస్సాక్షి మన మీద నేరాలను చెప్తా అవుతుంది. అందుకని దావీదు అంటాడు, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఉన్నట్టు నన్ను బాగా కడుగు అంటున్నాడు. కారణం నేను ఏ పాపంలోనో నాకు తెలుసు, నీవే పాపంలోనో నీకు తెలుసు. ఏ భయము నిన్ను ఆవరించిందో, ఏ వేదన నిన్ను ఆవరించిందో, ఏ వ్యాధి నిన్ను ఆవరించిందో, ఏ కలవరని నిన్ను ఆవరించిందో నీకు మాత్రమే తెలుసు, నీ పక్క వాళ్ళకు తెలియదు. మన పాపం ఏంటో మనకు తెలుసు. మన హృదయాంతరంలో పాపాన్ని మనం తొలగించుకోగలిగితే, పాపానికి మనము ప్రాయశ్చిత్తం చేయబడితే ఆ నిత్య విశ్రాంతిలోకి వెళ్తాం, నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. ఈ లోకంలో ఎప్పుడు యాత్ర ముగించినా యుగయుగాలు నిత్యం మనం ప్రభుతో ఉంటామన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇది మంచి అవకాశం. మరణ మార్గము, జీవ మార్గము, మేలు కీడు పెట్టినా ఏది కావాలో కోరుకొని దేవుని వాక్యం అంటా ఉంది. కాబట్టి సన్మార్గంలోకి వెళ్తావా, దుర్మార్గంలోకి వెళ్తావా, దేవునితో ఉంటావా, దయ్యంతో ఉంటావా, స్వర్గానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, నిర్ణయం నీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఒకవేళ ఏ వ్యక్తి అయితే యేసు క్రీస్తు ప్రభు నోడుతో, ప్రభు అంటే ఏలువాడని అర్థం, ప్రభు అంటే ఏలువాడు, క్రీస్తు అంటే అభిషక్తుని అర్థం. సృష్టి జగత్తు పునాది వేయబడకుండా మనం అందరం ఎక్కడుంటే క్రీస్తులో ఉన్నాం. ఆ క్రీస్తు ఏమైనాడు, మీరు సిలువేసిన యేసునే ఆయన పరిశుద్ధాత్మను శక్తితో అభిషేకించండి. ఆయన ప్రభువు అయి ఉన్నాడు, నీకోసం ప్రాణం పెట్టేవాడు, రక్తం కాల్చినవాడు, నీ జీవం నీ ఊపిరైన వాడు, నువ్వు నడిచే నేలకు పీల్చే గాలికి ఆధారమైన వాడు, కలిగిన దేదాలు లేకుండా కలగలేదు. అంత గొప్ప దేవుణ్ణి నీ మనసులో అంగీకరించగలిగితే, ఆయన నివసించినట్టుగా నీవు పవిత్రంగా బ్రతకాలని, నీ పాపాన్ని నిన్ను సృజించిన దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను పవిత్రపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని బైబిల్ అంటుంది, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్యలారా మీరు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నా ఎదుకు వచ్చేవాళ్ళని ఎంతమాత్రం నేను బయటికి త్రోసివేయని అంటున్నాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన కరికరమైన దేవుడు, ఆయన వాస్తవం కలిగిన వాడు, ఆయన మంచితనం కలిగిన వాడు, ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు.
నీకోసం పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టినాడు అని లోకానికి వచ్చినాడు. ఒకవేళ నువ్వు ప్రభువా నన్ను సూచించినావంట, నా కోసం ప్రాణం పెట్టినావంట, నేను ఈ లోకయాత్ర ముగించిన యుగ యుగాలు నిత్యం నీతో ఉండినట్టుగా నా కొరకే నువ్వు చనిపోయి తిరిగి లేచినావంట, అది నాకు అర్థమైంది అని ఏ వ్యక్తి అయితే హృదయంలో అంగీకరిస్తాడో, ఏ వ్యక్తి అయితే తెలిసిన పాపాన్ని ఒప్పుకుంటాడో ఆ వ్యక్తిని పవిత్రపరచడానికి, ఆ వ్యక్తి జీవితంలో కావాల్సిన నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించడానికి, దేవుడు కృపను గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు మేము కూడా త్రాగుబోతున్నాం, ఒకప్పుడు నేను సారా వ్యాపారం చేస్తూ వచ్చినాను, నేను కూడా వ్యభిచారంలో ఉన్న, పాపంలో ఉన్న, కామంతో, క్రోధంతో, మదంతో, మస్త్రంతో, గర్వంతో, అహంకారంతో విచ్చరుడుగా జీవిస్తున్నాం. ఒక దినాన ఒక దైవజనుడు చెప్పిన వాక్యం ద్వారా ప్రభు నన్ను తాకినాడు, అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికర పొందాడు, ఎన్నిసార్లు గదించిన లోబడిన వాడు మరి తిరిగి హఠాత్తుగా నాశనం అవుతాడు అని వేస్తున్న పడ్డ వస్తువుని జ్ఞాపకం చేసుకుని తిరిగి మారుమనసు పొందారు సరే లేని నేనెందుకు చిన్నలో దీపస్తంభాన్ని తీసి పాడేస్తానని దేవుని వాక్యమైనప్పుడు నిజంగా నేను పాపంలో ఉన్నానని, నేను అవిధేయుడుగా ఉన్నానని, తల్లిదండ్రుల దృష్టిలో, నా బంధువులు, స్నేహితులకు నేను ఒక మోసపూరితమైన వ్యక్తిగా బ్రతుకుతున్నానన్న సత్యం నాకు అర్థమయ్యి నాకు తెలిసిన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. ఒక దినాన నా హృదయం తేలిక అయిపోయింది, నాకు ఒక నిరీక్షణ వచ్చింది. ఎప్పుడు నేను ఈ లోకయాత్ర ముగించిన, నన్ను సూచించిన దేవుని దగ్గర నేను వెళ్తానని ఒక నిరీక్షణ, ఒక సంతోషం, ఒక సమాధానం నా హృదయంలో కలిగింది. అదే రక్షణ కార్యం ఈరోజు నిన్ను క్షమించడానికి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నీ భారాన్ని తొలగించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నీ ఊపిరైనా, నీ జీవమైనా నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దుర్దినం రాకముందే, వీటి అందు సంతోషం లేదన్న సమయం రాకముందే, వాన వెలిసిన తర్వాత మేఘం మరలా కమ్మకముందే నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోని దేవుని వాక్యం అంటుంది. కనుక ఆ సృష్టికర్తని దేవుడు నీతో సావాసం చేయాలని ఆశపడతాడు. సమీయల గారైతే ప్రభునందు నిద్రించినాడు, విశ్రాంతిలోకి వెళ్ళినాడు. ఈ రోజు ఆయన పని, రేపు నీది నాది. ఎప్పుడు మనం ఈ లోకాంతరం ముగిస్తామో తెలియదు, కానీ ఆయన రక్తంలో కడగబడి ఆయన కలిగి మనం జీవించినట్లయితే యథార్థమైన జీవితం ఉంటుంది, శాశ్వత రాజ్యానికి వారసులుగా ఉంటాం. కాబట్టి నిత్య జీవానికి వారసులుగా మీరు అందరూ బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కూడిన కుటుంబానికి, కూడిన బంధువులు, ఆత్మీయులు అందరికీ కావాల్సిన నెమ్మది, సమాధానం ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించుగాక. అందరిని కళ్ళు మూసుకుంటాం. మరి విత్తబడి వాక్యం నిమిత్తమై దైవజనులు జోసఫన్న గారు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనకి ఎక్కిస్తాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు జ్ఞానం ఈ దినాన్ని తప్పని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి పేరు భద్రపరచండి. మీకు నేను ఇంకా జరగవలసిన నాయన సమాధి కార్యక్రమం అంతటిని సమస్తను సమకూర్చి నడిపించమని, మీకు నాయన మీ వాక్యం దైవజనులు బలపరచు వాడుకోమని, మీకు నడిపి అంతటిని పరిశుద్ధాత్మని సల్లి మాత్రించమని, నిన్న వాక్యం ప్రతిరూపంగా పట్టింప చేయమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి.